బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పన్నుందా? చర్చలు కొలిక్కి వచ్చేనా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ శాంతి చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు పాక్ చేరుకున్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ కూడా 2 కండిషన్లు పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులు రిలీజ్ చేయాలని షరతులు పెట్టింది. ఇరాన్ బృందానికి స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. అమెరికాకు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే చర్చలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. చర్చలు సాఫీగా సాగుతాయా లేదంటే సందిగ్ధం నెలకొంటుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాలు కీలక డిమాండ్లు తీసుకొస్తున్నాయి. వీటిపై పీఠముడి వీడుతుందా లేదన్నది తేలాల్సి ఉంది. ఇక మరోవైపు చర్చలకు ముందు ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని, ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా దాళ్లా అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. వార్జన్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పన్నుందా? చర్చలు కొలిక్కి వచ్చేనా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ శాంతి చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు పాక్ చేరుకున్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ కూడా 2 కండిషన్లు పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులు రిలీజ్ చేయాలని షరతులు పెట్టింది. ఇక ఇరాన్ బృందానికి స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. అమెరికాకు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే చర్చలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. చర్చలు సాఫీగా సాగుతాయా లేదంటే సందిగ్ధం నెలకొంటుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాలు కీలక డిమాండ్లు తీసుకొస్తున్నాయి. వీటిపై పీఠముడి వీడుతుందా లేదన్నది తేలాల్సి ఉంది. ఇక మరోవైపు చర్చలకు ముందు ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులుంటాయని, ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా దాళ్లా అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పన్నుందా లేక చర్చల కొలిక్కి వచ్చేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం దుర్గా ప్రసాద్ ఆర్టీడీ కల్నల్ ఆర్మీ గారు మనకి జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. కల్నల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మొత్తానికి ఏం జరగబోతుందంటారు? ఎలా చూడవచ్చు? ఇవాళ అమెరికా ఇరాన్ ప్రతినిధుల భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ గా ఏం జరగనుంది? ఇవాళ పొద్దున వరకు అండి అన్సర్టెనిటీ ఉండేది. ఏంటంటే ఇరాన్ నుంచి వస్తారా రారా, ఎందుకంటే వాళ్ళు ప్రీ కండిషన్స్ పెట్టారు. ఏది ఇది అవ్వకముందు మా ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం రిలీజ్ చేయాలి, ఇంకా లెబనాన్ లోపల యుద్ధం ఆపాలి అని స్టార్ట్ అవ్వకంటే ముందు కండిషన్ పెట్టారనమాట. వి ప్రెజ్యూమ్ ఏంటంటే ఆ బ్యాక్ దీని లోపల బ్యాక్గ్రౌండ్ లోపల వెనక track to diplomacy లోపల ప్రాబ్లీ దే వుడ్ హావ్ సార్టెడ్ అవుట్ ద ఇష్యూ. ఇవాళ ఇస్లామాబాద్ లో ఇంకా 1 hours లోపల ప్రాబ్లీ అవి స్టార్ట్ అవుతాయి. కానీ వీటన్నిటి లోపల ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య లోపల ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ మధ్యలో స్టేట్మెంట్ వచ్చింది. అమెరికా 14th April కి వాషింగ్టన్ లోపల ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య దీని లోపల ఏంటంటే హెజ్బుల్లా ఉంటుందా ఉండదా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నెగోషియేషన్స్ తెలియదు అనమాట. వెరాజ్ ఇరాన్ ఈజ్ ఆర్ టెలింగ్ కే వాళ్ళు హెజ్బుల్లాతో సపోర్ట్ గా మేము ఉంటాము, లెబనాన్ లో మా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళతో కూడా సపోర్ట్ గా ఉంటామని వాళ్ళు అంటున్నారు. అదొక ప్రాబ్లం అండి. ఇప్పటికి కూడా హోర్ముజ్ స్ట్రైట్స్ అమెరికా అంటోంది ఇట్ ఈస్ ఓపెన్ అని, ఇరాన్ అంటోంది ఓపెన్ అని, కానీ గ్రౌండ్ లోపల వచ్చేటప్పటికి టెక్నికల్
వీటి వల్ల 15 షిప్స్ కంటే ఎక్కువ మేము పర్మిట్ చేయము. అది కాకుండా కొన్ని ఫారెన్ షిప్స్ ఏంటంటే $2 లక్షల అవన్నీ $2 మిలియన్ అవన్నీ ఇచ్చేసి దే ఆర్ గెయినింగ్ ద యాక్సెస్ త్రూ ఇరాన్ అని. ఇరాన్ దాని లోపల ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ కాదు, మేమైతే ఏ స్పెసిఫై వాటర్స్ ఎవరు చెప్తామో ఆ వాటర్స్ లోనే వీళ్ళు వెళ్ళాలని వీళ్ళు అంటున్నారు అనమాట. ఆ ప్రస్తుతం ఏంటంటే సిచ్యుయేషన్ ఇస్ వెరీ వెరీ ఫ్లూయిడ్ అండి. ఇంకోటి ఏంటంటే మన చాణక్య నీటిలో ఒకటి ఉందన్నమాట. ఎక్కడైతే ట్రస్ట్ డెఫిసిట్ ఉంటుందో అక్కడ చర్చలు ఎప్పుడు సఫలం కావని. ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ చర్చలు మొదలు కాకముందే ఇది యుఎస్ఏ ప్రెసిడెంట్ ఓపెన్ థ్రెట్, ఒకవేళ 24 గంటల్లో ఏమన్నా తేలకపోతే మేము మళ్ళీ స్టార్ట్ చేస్తామని. సో యాజ్ ఫర్ అమెరికా ఇస్ కన్సర్న్, ఇంతకుముందు కూడా నేను అన్నట్టు వితౌట్ పుట్టింగ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ దేవర్ ఎస్టికేటింగ్ దెమ్సెల్ఫ్. కాకుండా ఏంటంటే ఇంకొకటి ఇది అమెరికా వెరీ బ్లంట్లీ చెప్పిందనమాట, ఎట్టి పరిస్థితిలో మేము యురేనియం ఎన్రిచ్మెంట్ కానీ యురేనియం ఇది మన ఆటం బాంబ్ కానీ ఇజ్రాయెల్ ని ఎట్టి పరిస్థితిలో ఇరాన్ ని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయలేమని. కానీ యాజ్ ఫర్ ఇరాన్ ఈజ్ కన్సర్న్డ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ ఏంటంటే మేము అది ట్రీటీ అది సైన్ చేశాము, అందువల్ల ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం పెట్టి మా రైట్ అండ్ వీల్ కీప్ గోయింగ్ హెడ్ విత్ అన్. ఇవి 3-4 కంటెన్షియస్ ఇష్యూస్ ఉన్నాయండి. అది కాక దాదాపు $125 బిలియన్ ఇరాన్ ఎసెట్స్ ఫారెన్ లోపల ప్రాబ్లీ అమెరికా లోపల సీజ్ చేశారు. అవి విడిపియాలని కూడా షరతు పెట్టింది ఇరాన్. అదే దానికి అమెరికా ఒప్పుకోదు అనుకుంటాను. అందువల్ల ఏంటంటే మనము వేచి చూడాల్సిందే తప్పితే దీని లోపల అది ఏవైతే చెప్పలేము. ఈ మధ్యలో మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఈ మేడ్ వెరీ వెరీ కాస్టిక్ అండ్ నాస్టీ కామెంట్స్ ఆన్ ఇజ్రాయెల్ అండి. అంటే ఇట్స్ అన్ ఏవిల్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ షుడ్ బి డిస్ట్రాయిడ్ అది ఇదని. అంటే వెన్ ద టాక్స్ ఆర్ దేర్, డిఫెన్స్ మినిస్టర్ గోయింగ్ అగేన్స్ట్ ద ఇజ్రాయెల్ అండ్ గోయింగ్ పబ్లిక్, దాని తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల మళ్ళీ ఆయన ఏదైతే ట్వీట్ చేశాడో దాన్ని రిమూవ్ చేయటం, స్పీక్స్ పూర్లీ అబౌట్ పాకిస్తాన్ లో ఇంటర్నల్ కోఆర్డినేషన్ గురించి ఇట్ రిఫ్లెక్ట్స్ వెరీ పూర్లీ అండి. ఎందుకంటే షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ వీళ్ళు చెప్పే దాంట్లో ఆయన చెప్పే దాంట్లో పొంతం లేకుండా ఉందన్నమాట. ఈ పరిస్థితి లోపల క్లిష్టంగానే ఉంది పరిస్థితి, కానీ దాన్ని ఎట్లా వాళ్ళు నావిగేట్ చేయగలుగుతారు అన్నది. ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితిలో కూడా స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ మీద కంట్రోల్ వదలడానికి తయారుగా లేదండి. అండ్ దే గాట్ ద వేర్ విత్ ఆల్ అండ్ రైట్ ఫ్రమ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మైన్స్ నుంచి ఏమన్నా అనుకోండి, ఇది దే ఆర్ గోయింగ్ టు కంట్రోల్ దాట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద ఇది. వీటన్నిటి లోపల ఏంటంటే యాజ్ చైనా ఈజ్ కన్సర్న్ దే ఆర్ మ్యాన్వరింగ్ ఇరాన్ ని వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అది మనము కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సింది తప్పితే ఏమన్నా సొల్యూషన్స్ ఇమీడియట్ గా వస్తాయని నేను అనుకోను. దాని తర్వాత ఏంటంటే లక్కీగా ఏంటంటే April 14th కి లెబనాన్ మధ్య ఇజ్రాయెల్ మధ్య, అంటే అది మైనస్ హెజ్బుల్లానా అది మనం చెప్పలేము, అదొక ప్రాబ్లం ఉందన్నమాట. ఇంకోటి ఇరాన్ సపోర్టర్స్ ఇరాక్ లో కొన్ని ఫ్రెంచ్ గ్రూప్స్ కానివ్వండి, హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, హౌతీస్ కానివ్వండి, వీళ్ళంతా ఉన్నారు. సో మిస్chief మాంగరింగ్ అది ఎస్కలేటింగ్ ద ప్రాబ్లమ్స్ ఇరాన్ కి గల్ఫ్ కంట్రీస్ లో కూడా సపోర్టర్స్ అది ఉన్నారు. అది అమెరికా ఒకవేళ అక్కడి నుంచి ఆ బేసిస్ ఆఫ్ ని విత్డ్రా చేసేది అగ్రి అవుతుందా కాదా, ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్ అండి. చాలా కష్టం. ఎందుకంటే అమెరికన్ అల్టిమేట్ గా MNCs ఆర్ దేర్, American MNCs are there who are controlling the oil in that other area. Okay, right. Thank you.